ఎప్పుడైనా సరే కింద పడిన తర్వాత ఆ పడిన ఫోర్స్ కంటే డబుల్ ఫోర్స్ తో పైకి లెగుస్తాం చూడండి, దాంట్లో ఉండే కిక్కే వేరనమాట. ఇప్పుడు అదే కిక్ కోసం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ కిక్ ఇచ్చే సినిమా ఏదో కాదనమాట, మన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా. అయితే వార్ 2 సినిమా ప్రమోషన్స్ వల్ల ఆ డ్రాగన్ సినిమా షూటింగ్ అయితే బ్రేక్ అయితే పడింది కదా. మళ్ళీ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు సెప్టెంబర్ 1st వీక్ నుంచి డ్రాగన్ సినిమా షూటింగ్ లో అయితే పాల్గొంటారు. హైదరాబాద్ లోనే ఆ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ షూటింగ్ కోసం 15 కోట్ల పెట్టి వీళ్ళైతే ఒక గ్రాండ్ గా ఉండే హౌస్ సెట్ అయితే వేస్తున్నారు. ఇది ఒక లాంగ్ షెడ్యూల్ అనమాట. దాదాపు 20 డేస్ కంటే ఎక్కువగానే ఈ షెడ్యూల్ అయితే ఉండబోతుంది. ఈ షెడ్యూల్ లో చాలా అంటే చాలా హై ఇంటెన్సిటీ ఉన్న ఫైట్ సీన్లు అయితే వీళ్ళైతే తీయబోతున్నారు. ఇంకా ఈ సినిమా టీం వాళ్ళు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే ఒక డ్యూ అయితే ఉన్నారనమాట. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ యాక్చువల్ గా మన May 20న ఎన్టీఆర్ గారి బర్త్డే రోజే ఈ గ్లిమ్స్ అయితే రిలీజ్ అవ్వాలి. కానీ అదే రోజున వార్ 2 సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయడం వల్ల ఆ గ్లిమ్స్ అయితే పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఈ షెడ్యూల్ అయిన తర్వాత ఆ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసే ప్లానింగ్ లో వాళ్ళైతే ఉన్నారు. నేనైతే పర్సనల్ గా ఈ డ్రాగన్ సినిమా గురించి చాలా అంటే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నా. నా దృష్టిలో నా ఒపీనియన్ ఇది, చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే పడింది అనమాట ప్రశాంత్ నీల్ గారి రూపంలో. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎన్టీఆర్ గారి కెరియర్ స్టార్టింగ్ లోనే ఆది సింహాద్రి లాంటి భారీ భారీ హిట్స్ అయితే పడ్డాయి అనమాట. అప్పటి నుంచి కూడా ఆయన పైన ఉన్న ఇమేజ్ ఏంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద మాస్ హీరో. ఇంకా ఆయన కంబ్యాక్ సినిమాగా పిలువబడే టెంపర్ సినిమా నుండి మొన్న వచ్చిన వార్ 2 సినిమా వరకు మనం చూసుకుంటే ఆయనకైతే ఫ్లాప్స్ అయితే లేవు. అఫ్ కోర్స్ దేవరా వార్ 2 పక్కన పెడితే దేవరా సినిమా వరకు అయితే ఫ్లాప్స్ అయితే లేవు అనమాట. ఆ టెంపర్ నుంచి దేవరా మధ్యలో వచ్చే సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నన్ను బాగా ఎగ్జైట్ చేసిన కాంబోలు ఏంటంటే టెంపరో, అంటే మన పూరి జగన్నాథ్ గారు ఎన్టీఆర్ గారి కాంబో మోస్ట్ ఫేవరెట్ అది అప్పట్లో. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత, ఇంకా మన కొరటాల శివ గారి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్. అఫ్ కోర్స్ దేవరాన్ అయితే పక్కన పెట్టండి. ఈ 3 కాంబోలకి నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యా. ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు లాంటి మాస్ హీరోకి వీళ్ళైతే పర్ఫెక్ట్ డైరెక్టర్స్ అని నేనైతే ఫీల్ అయ్యా. ఇంకా RRR మల్టీ స్టారర్ కాబట్టి దాన్ని అయితే పక్కన పెట్టా. మళ్ళీ ఆ 3 కాంబోల తర్వాత నేను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్న కాంబో ఏంటంటే ఈ డ్రాగన్ సినిమా కాంబినేషన్ అనమాట. ప్రశాంత్ నీల్ గారు పక్కా మాస్ డైరెక్టర్, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా పక్కా మాస్ హీరో. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రావటమే బిగ్గెస్ట్ సినిమా అనమాట. దట్ ఈస్ సినిమా అంతే. మరి ఈ బిగ్గెస్ట్ మాస్ కొలాబరేషన్ యొక్క గ్లిమ్స్ ఏదైతే ఉందో త్వరలోనే మన ముందుకైతే రాబోతుంది. ఇంకా సెప్టెంబర్ 1st నుంచి అయితే ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అఫ్ కోర్స్ సెప్టెంబర్ 1st వీక్ నుంచి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.